హలో అండి, ఈరోజు నేను మినపప్పు వడియాలు పెడుతున్నానండి. ఈ మినప వడియాలకి ముందుగా మినపప్పు ఇలా నైట్ నానబెట్టుకోవాలండి. నానబెట్టుకొని ఒక గ్లాసు నానబెట్టాను నేను. ఈ గ్లాస్ మినపప్పు నానబెట్టుకొని కడిగి శుభ్రంగా ఇలా గ్రైండర్ చేసుకోవాలి. దీంట్లో అల్లం పచ్చిమిర్చి పేస్ట్ వేసుకోవాలి. ఇదిగోండి, అల్లం పచ్చిమిర్చి ఇలా ముక్కలు తరిగి దీన్ని ఇలా మిక్సీ జార్లో వేసుకోవాలి. ఎందుకంటే గ్రైండర్లో నలగదండి, అందుకని దీన్ని మిక్సీలో వేసుకోవాలి. అల్లం పచ్చిమిర్చి జీలకర్ర కరివేపాకు కూడా వేసుకోవచ్చు. ఇదిగోండి, నేనైతే కరివేపాకు వేస్తున్నాను, అలాగే జీలకర్ర కూడా వేసుకోవాలి. ఇదిగోండి జీలకర్ర, ఇది కూడా వేసేసుకోవాలి. కొంచెం ఉప్పు వేసుకోవాలి. ఇదిగోండి సాల్ట్ వేస్తున్నాను. దీంట్లో వేసుకున్నాక సరిపోకపోతే పిండిలో కూడా కొంచెం కలుపుకోవచ్చు, చాలకపోతే. ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టుకోవాలి. ఇదిగోండి ఇలా మిక్సీ పట్టుకోవాలి. దీన్ని మనం మినపిండిలో కలిపేసుకోవాలి. ఇదిగోండి నలుగుతుంది కదా, దీంట్లో వేసేసుకోవాలండి. నలిగిపోతుంది. ఇప్పుడు ఒకసారి నీళ్ళు తడి చేసుకొని, నీళ్లు డైరెక్ట్గా వేసేయకూడదండి, నీళ్ళు తడి చేసుకొని తీస్తూ ఉండాలి, కలుపుతూ ఉండాలి పిండిని. ఇలా తడి చేసి ఇలా కలుపుతూ ఉండాలండి. అయిపోయిందండి, చాలా వరకు మెరిగిపోయింది. ఇంకొకసారి నీళ్ళు తడి చేసుకొని, తక్కువ అనుకుంటే ఇలా ఒక్క చుక్క వేసుకోవాలి అంతేనండి. పెద్దగా నీళ్ళు పోయకూడదు. గార్ల పిండి కంటే గట్టిగానే ఉండాలి, అప్పుడే మనకు వడియాలు బాగుంటాయి. వాటర్ ఎక్కువైందంటే వడియాలు వస్తాయి, కానీ బాగా నూనె పీల్ చేసుకుంటుంది వేయించేటప్పుడు. అందుకని గట్టిగానే పిండి వేసుకోవాలండి, అప్పుడే బాగుంటాయి. ఇప్పుడు దీంట్లో ఇందాక సాల్ట్ వేసాం కదా, సరిపోకపోతే కొంచెం కలుపుకోవడమేను. ఇంకా దీన్ని కవర్ మీద వడియాలు పెట్టేసుకోవాలండి, తీసేసి పిండి. ఇదిగోండి, నేనైతే పిండి అయితే గ్రైండర్లో నుంచి గిన్నెలోకి తీసానండి. నాకు కొంచెం సాల్ట్ తక్కువైంది, అందుకే నేను సాల్ట్ కలుపుకుంటున్నాను. ఇదిగోండి ఇలా కవర్ వేసుకోవాలి. ఈ కవర్ మీద ఎండ వస్తుంది కదా బాగా, ఈ కవర్ మీద ఇలా పిండి నీళ్ళు వాటర్ పెట్టుకొని ఇలా కొంచెం పిండి తీసేసుకొని పెట్టుకోవాలండి వడియాలు. ఇలా కొంచెం కొంచెం పిండి పెట్టేసుకోవడమేనండి. దగ్గరగా పెట్టుకుంటే ఎక్కువ వడియాలు పడతాయి. ఇవ్వండి ఇలా కవర్ మీద అన్ని వడియాలు పెట్టేశానండి. నాకైతే ఒక గ్లాస్ పిండికి ఇన్ని వడియాలు వచ్చాయి. ఈ కవర్లు ఎగిరిపోకుండా ఏదైనా బరువు పెట్టుకోవాలి 4 పక్కల. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇలాంటి వీడియోలు వస్తూ ఉంటాయి.